హాయ్ అండి అందరికీ. ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ డే అనమాట. చూడండి ఫ్రెండ్స్, డైలీ డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసరికి అసలు పని అస్సలు అవ్వట్లేదు. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. డ్యూటీకి వెళ్ళి వచ్చి ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లలను చూసుకోవడము, పిల్లలని ఆన్ టైంకి వాళ్ళకి ఫుడ్ పెట్టడము, ఆన్ టైంకి వాళ్ళని స్కూల్ పంపించడము, మళ్ళీ ఆన్ టైంకి ఇంట్లో వర్క్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. నిజం చెప్తున్నాను. మళ్ళీ నా టైమింగ్స్ వచ్చేసి కూడా 9:30 నుంచి 7:30, 8 అవుతుంది నైట్ అయితే. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క రోజు అయితే అసలు లంచ్ కూడా చేయడానికైతే నాకైతే అసలు వీలే కాదనమాట. మళ్ళీ మధ్యలో పిల్లల్ని 4 o'clockకి అలా స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి మళ్ళీ నాతో పాటు తీసుకొని వెళ్తాను. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది, కానీ తప్పదు కదా. పిల్లల కోసం ఖచ్చితంగా చేయాలి. పిల్లలకి మంచి లైఫ్, మంచి ఫుడ్, మంచి స్టడీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ కష్టపడాలి. మన పేరెంట్స్ కూడా అలా కష్టపడితేనే కదా మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము. ఇంకా ఇదన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే ఎందుకు ఒక నెక్స్ట్ డే ముందే చేసుకునేదాన్ని, బట్ కానీ ఆ రోజు అమావాస్య కదా. అమావాస్య నెక్స్ట్ డేనే మనకి శ్రావణం స్టార్ట్ అవుతుంది కాబట్టి అమావాస్య రోజు ఇల్లు క్లీన్ చేసుకోవద్దు, ఇల్లు దులిపొద్దు అని చెప్పేసి అంటారు కదా. ఆ వీడియోస్లలో, యూట్యూబ్లలో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లలో చూస్తే భయం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారనమాట. అన్ని వీడియోస్ చూసేసరికి మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం నమ్మాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దో అస్సలు అర్థమే కాదు. కాబట్టి మనకి ఏం నచ్చితే, మనకి ఎట్లా అవైలబుల్గా ఉంటే మనం అలానైతే చేసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది ముఖ్యం కాదు. మనం అసలు ఎలా ఉంటున్నాం, మన బిహేవియర్ ఏంటి, మనం మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేస్తున్నామా లేదా అనేది ఒక్కటే ముఖ్యమండి. నేనైతే అదే నమ్ముతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మాటలు నమ్మినామనుకో మనం పిచ్చోళ్ళం అవుతాము. అందుకే అస్సలు ఏవి చూడొద్దు. మనకు తెలిసిన వారికి మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయడమే బెటర్ అని అయితే నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే లేసేసి అయితే ఇంకా గ్యాస్ అన్నీ సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మాకు హాల్లోనే కిచెన్ ఉంది ఇంకా అలా అనమాట. అందుకే ఫస్ట్ అయితే వేద్దామని చెప్పి. ఇల్లు అయితే చాలా చెత్తగా ఉందండి. ఎందుకంటే డైలీ చేస్తేనే అవుతుంది కదా. అందుకని రోజు ఒక రూమ్ చేసుకుంటూ ఉన్నానమాట. ఒక్క రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇదంతా హాల్ అనమాట. మాకు హాల్లోనే కమాండ్గా కిచెన్ ఉంటుంది. ఇంకా అన్నీ ఉతికిన బట్టలు అయినా సరే మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకుంటా ఫ్రెండ్స్. అది అనమాట. అందుకే ఇంకా డైలీ రోజు ఇంటి దగ్గర ఉంటేనేమో మనకు ఒక 1 డేలో 2 డేస్లో మనకు వర్క్ అంతా అయిపోతుంది. ఇంటి దగ్గర ఉండలేం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. వీలైనప్పుడు అలా చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా గ్యాస్ అయితే క్లీన్ చేసేసి పెట్టాను. అక్కడ రైస్ అలాగే పిల్లలకు కూడా మళ్ళీ స్కూల్ టైం అవుతుంది కదా. అందుకే వాళ్ళకైతే ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేశానన్నమాట లంచ్ టైంకి అయితే. ఇంకా నేను ఆన్ టైంకి మళ్ళీ నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి. అందుకే అని చెప్పేసి అయితే అన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారో, శ్రావణ మాసం ఎలా ప్రారంభించారో కింద కామెంట్స్ అయితే చేయండి. ఇంకా బయట అయితే అంతా క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే చల్లుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా. నాకైతే అస్సలు అటు ఒకటి కారు ఉంది, ఇటు ఒక బైక్ ఉంది. అసలు అవి తీయడానికి నాకు రాదు కాబట్టి ఇంకా అలాగే ఉండిపోయాయి అవి. ఇంకా ఖాళీ ప్లేస్లోనైతే చల్లాను. అన్ని డోరు అన్నీ క్లీన్ అయితే వేసుకున్నాను అనమాట. నాకైతే అసలు ముగ్గు వేయడం అయితే మొత్తం మర్చిపోయాను ఫ్రెండ్స్. నేనైతే ఇంకా మా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే రెగ్యులర్గా ముగ్గు వేయడమే మానేశాను నేను. ఎందుకంటే అసలు టైమే కుదరదు. మళ్ళీ అలా అయినా మళ్ళీ ముగ్గు లేదనమాట. రోజు వేస్తూ ఉంటేనేమో మనకు చేయి తిరుగుతూ ఉంటుంది కదా. అసలు ముగ్గు వేయడమే మానేసి అసలు నాకు రాదు కూడా. అందుకే ఏదో ఒకటి వేద్దామని చెప్పి ఇట్లాంటి ఇంపార్టెంట్ రోజు ఉన్నప్పుడు అయితే ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట నేనైతే ఖచ్చితంగా. ఇంకా అక్కడ ముగ్గు వేసి అయినంత బయటనైతే క్లీన్ చేసుకున్నాము. అలాగే స్నానం చేసి అయితే వచ్చాను. స్నానం చేసి వచ్చిన తర్వాత మనకు అమావాస్య రోజే, కొందరేమో అమావాస్య రోజే ఫొటోస్ కడుక్కోవాలి, అమావాస్య నెక్స్ట్ డే అస్సలు కడగొద్దు అని చెప్పేసి అంటారు. బట్ కొందరేమో మళ్ళీ అమావాస్య రోజు అసలు కడగొద్దు, అమావాస్య నెక్స్ట్ డే కడగాలి అని చెప్పేసి అంటారు. అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. అందుకే మనం అన్నీ పట్టించుకున్నామంటే మన బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది. అందుకే నేనైతే అమావాస్య నెక్స్ట్ డే కడుగుదామని అయితే అనుకున్నాను. అమావాస్య నెక్స్ట్ డేనైతే ఇంకా ఫొటోస్ అయితే అన్నీ తీసేసి క్లీన్ చేసేసాను. గుడి కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. అనుకుంటుండొచ్చు మీరు, వాకిట్లో అదే ముగ్గేసింది, గుడి దగ్గర అదే ముగ్గేసిందని. అంత అడావిడిలో నాకు అసలు ఏ ముగ్గు కూడా గుర్తు రాలేదు. బట్ కానీ వేస్తాను మంచి ముగ్గులు, కానీ అంత అడావిడిలోనైతే ఏదో ఒకటి వేసేసాను అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అప్పటికే, ఇంకా డ్యూటీ టైం అని చెప్పేసి ఫాస్ట్గానైతే నేనైతే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని నేనైతే మంచిగా పూజనైతే వేసుకున్నాను అనమాట. ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత
ఇంకా పిల్లలను పంపించేసి పిల్లలను రెడీ చేసి పూజ కంప్లీట్ చేసి పిల్లలను రెడీ చేసేసి నేనే పిల్లల్ని తీసుకొని వెళ్తాను రెగ్యులర్గా నేను తీసుకొని వెళ్ళను, హస్బెండ్ తీసుకొని వెళ్తాడు. కానీ ఈరోజు తనకు లేట్ అవుతుంది కాబట్టి తను వెళ్ళిపోయాడు. నేనే ఈరోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అనమాట. నా పూజనైతే ఇది. ఇంకా అలాగే ఏంటి అంటే మా ఇంట్లోనే నేనైతే చెట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఆ చెట్లు దగ్గర ఫ్రెష్ పువ్వులు ఉంటాయి అన్నమాట. మనకి ఆ పూజ చేసేటప్పుడు మంచి ఫ్రెష్ పూలు చెట్టు నుంచి తెంపుకుంటూ దేవుడికి పెడితే ఆ తృప్తే వేరని చెప్పొచ్చు. చాలా ఫ్రెష్గా అలాగే ఇంకా షాప్లో కూడా తెచ్చుకుంటాం. కానీ ఇంకా షాప్లో తెచ్చుకొని పెట్టుకోవడం నాకు అస్సలు నచ్చదనమాట. కానీ ఇంకా మాకు రెంటే కానీ బయట మంచిగా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడనైతే మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అన్ని చెట్లన్నీ పెట్టుకున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది, నిండుగా కనిపిస్తుంది అనమాట గుడి అయితే. ఇంకా మంచిగా పూజ చేసుకొని ఇలా సింపుల్గా నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా పూజ చేసుకొని దీపం పెట్టేసుకొని కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఫొటోస్ కడిగినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం కూడా పెట్టేసేయాలి. వీలు కాకపోతే కనీసం బెల్లము అయినా లేదంటే ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా నైవేద్యం అయితే దేవుడికైతే సమర్పించాలన్నమాట. ఇలానైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇది నా వ్లాగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ అండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్స్ని కూడా ఫాలో కండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.